హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? దాదాపు పండక్కి చేసుకున్న పిండి వంటలు అయితే అందరి ఇళ్ళల్లో అయిపోయే ఉండొచ్చు. సో కొంతమందికి పండగ తినేసి అరిసెలు స్వీట్స్ తిని ఇంకా తినాలి అనిపించే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది బోర్ కొట్టేసి ఇప్పుడు ఇంక ఇవి తినొద్దులే, ఇంకేదన్నా కొత్త ఐటమ్స్ చేసుకుందాము అనే కొంతమంది అయితే ఒక 50% అయితే ఉంటారు. సో స్వీట్ కోసం కొంచెం ఎదురు చూస్తూ చేసి పెడితే బాగుండు అనే వాళ్ళకైతే ఇది ఒక మంచి రెసిపీ అని అయితే చెప్పొచ్చు. అవేనండి తీపి బోండాలు. చాలా మటుకైతే తెలుసు, మోస్ట్లీ అందరు బుట్టలో అమ్మే అమ్మమ్మ వాళ్ళ దగ్గర తినడానికి అయితే ఇష్టపడతారు. సేమ్ అలానే టేస్టీగా రావడానికి కొన్ని చిన్ని మార్పులతో మీకైతే వీడియో షేర్ చేస్తున్నానండి. నేనైతే 1/2 కిలో బెల్లం అయితే తీసుకొని మెత్తగా దంచుకొని ఇలా వాటర్లో అయితే కరగబెట్టేసుకున్నాను. మనం పాకం తెప్పియాల్సిన పని అయితే అవసరం లేదు. ఒక కప్పుకి 1 కప్పున్నర వాటర్ పోసేసుకొని కరగబెట్టేసుకుంటే చాలు. మొత్తం నాకు 2 కప్పులు అయింది. సో 3 కప్స్ అయితే వాటర్ పోసాను. అది కరగబెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాను చల్లారబెట్టడానికి. తర్వాత అయితే 1/2 కిలో బెల్లానికి 1/2 కేజీ వరకు అయితే గోధుమ పిండి తీసుకున్నాను. కొంచెం ఉప్పు అయితే వేసానండి, వంట సోడా కొంచెం అయితే వేసాను. ఇంకా తర్వాత బెల్లపు వాటర్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలా వడకట్టుకుంటూ నలకలు ఉంటాయి కదా, వడకట్టుకుంటూ మొత్తం అయితే ఇలా పిండి అయితే కలిపేసుకోవాలి అండి. బాగా పిసుకుతూ మెత్తగా అయితే కలపాలి, ఎటువంటి ఉండలు లేక. చాలా మంది ఈ స్టేజ్లోనే కొబ్బరి పొడి, యాలకుల పొడి అవి కూడా వేసుకుంటారు, కానీ నేను ఇప్పుడు వేయట్లేదండి, లాస్ట్లో వేస్తాను. వాటి టేస్ట్ వేరే ఉంటుంది. యాలకుల పొడి అయితే నేను వాడట్లేదు, నాకు అస్సలు ఇష్టం ఉండదండి ఆ ఫ్లేవరు. సో దానికోసం అయితే అవాయిడ్ చేస్తున్నాను. మీకు ఇష్టం ఉంది అనుకుంటే వేసుకోవచ్చు. మొత్తం పిండి అయితే కలిపేసుకుంటున్నాను. ఆ వాటర్ మీకు సరిపోలేదు అనుకున్నట్లయితే ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసి మొత్తం ఇలా కలిపేసుకోండి. మధ్యలో పల్లీలు కూడా అయితే వేసాను. వీడియో అయితే క్లిప్ ఎగిరిపోయింది ఏటో. పల్లీలు వేసుకుంటే మధ్యలో తింటుంటే నములుతూ చాలా బాగుంటాయండి. ఇదొక కొత్త టేస్ట్ అని చెప్పొచ్చు. ఇంకా కొబ్బరి పొడి బదులు చాలామంది కొబ్బరి చిన్న ముక్కలు కూడా కట్ చేసుకొని వేసుకుంటారు. నాకు సమయానికి ఇంట్లో లేవు, లేకపోతే అవే వేసేదాన్ని. అండ్ కొబ్బరి పచ్చి కొబ్బరి పొడి కానీ ఎండు కొబ్బరి తురుము కానీ అయితే వేసుకోవచ్చు. మీకు ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అదైతే వేసుకోండి. బాగా కలిపి పెట్టేసుకొని ఒక 15 to 20 మినిట్స్ పిండి నాననిచ్చేసి ఒక మందాటి కళాయి అయితే తీసుకొని ఆయిల్ పోసేసుకొని నూనె బాగా కాగాలి అండి. ఉదరా కాగింది అంటే బోండాలు అయితే సరిగా రావు. నూనె బాగా కాగిన తర్వాత చేతిని తేమ చేసుకుంటూ ఇలా ఒక్కొక్క బోండా అయితే వేసుకుంటూ మనం నార్మల్గా బోండాలు ఎలా చేసుకుంటామో అలా మధ్యలో కదుపుతూ అయితే బోండాలు ప్రిపేర్ చేసుకోవడం అంతే. అండ్ మన వీడియో చూసి ఎవరెవరైతే ట్రై చేస్తున్నారో అయితే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. పిల్లలకి స్నాక్గా కూడా అయితే చాలా ఇష్టంగా తింటారు. డైలీ చేసే ఇవి పిండి బోండాలు కాకుండా నూడిల్స్ అని అలా కొన్ని కాకుండా ఇవి ఒకసారి అయితే ట్రై చేసి పెట్టండి. ఈ రోజుకైతే వీడియో అయితే ఇంతే అండి. ఇంకా సరే మరి ఉంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే వేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే, నచ్చుతుంది అనుకుంటే వీడియో అయితే షేర్ చేయండి. సరే మరి అండి, అందరికీ బాయ్.